అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. డాన్స్ అయితే వీళ్ళిద్దరు గుర్తొస్తారు. సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ అంటే ఇలాంటి మూవీ ఎన్ని రోజులకి మళ్ళీ చూసాం ఈ మూవీ. సూపర్ గా ఖచ్చితంగా నిలబడతారండి. సూపర్ గా ఉంది. అంటే మొదటి మూవీ అయినా సరే ఏది తడబడకంట. అంటే డాన్స్ అయితే మనకి అల్లు అర్జున్ ఎన్టీఆర్ అని నేను ఖచ్చితంగా 100% చెప్తాను. ఇది ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే ఎవరైనా అనుకోరు. ఎన్ని రోజులుగా ఎన్ని మూవీస్ తీసారా అని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అంటారు. జనాలు కూడా అదే విషయం చెప్తారు. ఖచ్చితంగా చూడండి. 100% అంటే 99% సూపర్గా ఉంది మూవీ. అందరూ చూడొచ్చును మూవీ. పెద్దవాళ్ళు అవన్నీ చిన్నవాళ్ళు అవన్నీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చును ఈ మూవీ అంటాను నేను. తమ్ముడికి తమ్ముడు టైటిల్ దీనికి పెడితే ఇంకా బాగుండేది. జూనియర్ బదులు తమ్ముడికి అక్క సపోర్ట్ కానీ స్టోరీలో అలానే ఉంది. కానీ తమ్ముడు బాగా ఇచ్చాడు. ప్లస్ డిఎస్పి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సెంటిల్ కుమార్ ఫోటోగ్రఫీ కానీ డాన్సర్ మరి ఇరగదీశాడు. చాలా సీనియర్ బాగా ఇరగదీశాడు. సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. సాంగ్స్ అసలు వయ్యారి సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ హీరో గారు చాలా బాగా చేస్తున్నారు. అసలు చాలా బాగుందండి. తను అంటే ఆ ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అలానే ఉండింది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. సూపర్ బ్రో. సినిమా కెరీర్ మంచి డాన్సరు. మన తెలుగు ఇండస్ట్రీకి మరో డాన్సర్ దొరకడం అనుకోవాలి. ఆడు కన్నడ ఇండస్ట్రీ ఉన్నామండి, మనకు ఉన్నామండి. యాక్టింగ్ బాగా చేశాడు. హీరో యాక్టింగ్ అసలు 100% న్యాయం చేశాడు సినిమాకి. ఎక్కడ కూడా తడబడకుండా ఫస్ట్ సినిమా అయినా తను మనం ఆడే ఫంక్షన్లు కూడా చూసాం కదా, జెన్యూన్గా ఉన్నాడు. యాక్టింగ్ అంటే ఏదో డబ్బులు ఉన్నాయి వచ్చి చేయడం అనేది కాకుండా 100% క్యారెక్టర్కి న్యాయం చేశాడు సినిమాకి. మంచి డాన్సర్. తన డ్యాన్స్ కోసమైనా సినిమా చూడవచ్చు. డిఎస్పీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైం సినిమాలో డిఎస్పీ మ్యూజిక్కి తన డ్యాన్స్కి బాగా సెట్ అయ్యాడు. సో డ్యాన్స్ మాత్రం 100%. మన తెలుగు ఇండస్ట్రీకి కన్నడ ఇండస్ట్రీకి మన డాన్సర్ దొరికాడు. జర్నీగా అంటే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆమెకు నో ప్రాబ్లం. ఒక క్యారెక్టర్ లాగానే చూడాలి మనం ఆమెల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఆమె ప్రో హీరోయిన్ కాబట్టి మనం ఆమెను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఎస్ ఫ్యామిలీ 100%. సిస్టర్ సెంటిమెంట్ సినిమా అందరూ చూడండి. కిరీటి డ్యాన్స్ కోసం చూడండి. కిరీటి రెడ్డి డ్యాన్స్ కోసం చూడండి. ఎందుకంటే గాలి జనతాడు అంటే మామూలు విషయం కాదు. అటు కర్ణాటక ఇటు ఆంధ్రాలో గాలి జనతాడు అంటే ఒక సెన్సేషన్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీ రావడం కోసం చాలా కష్టపడాడు అనేది కాదు, కానీ తను నిరూపించుకున్నాడు. వాళ్ళ నాన్న అనేది కాదు, తను 2 హిట్లు పడదగిన మంచి సుడగాలిలా అవుతాడు. చెప్పు, నువ్వు చెప్పు. సినిమా ఎలా చెప్పు. సినిమా అసలు మామూలుగా లేదనమాట. చాలా బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది. సూపర్. చాలా బాగుంది. సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. సినిమా అయితే సూపర్. చాలా చంటి నేను సినిమా మాత్రం డాన్స్ చెప్ప చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిస్తుంది. నిజంగా నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఆడిస్తుంది. నాకన్నా తేటగాడిలా ఉన్నావు కదా బాబు. ఎలా అనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. మనం స్క్రీన్ మీద కనబడితే ఒక మాట అయితే నేను నిజంగా చెప్తాను. ఆయన ఎవరు కొడుకో నాకు తెలియదు. డబ్బు ఉందండి ఆయనకి. డబ్బు లేదండి ఆయనకి. టాలెంట్ ఉంది. ఇది మాత్రం నిజం బ్రో. వింటున్నాం, నిజంగా సోషల్ మీడియాలో వింటున్నాం. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు. రాంగ్. ఇది ఒంటి నిండా టాలెంట్ ఉంటే డబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. సూపర్. నిజంగా మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది ఆయనకి. అందుకని యాక్టింగ్ చేశాడు. బ్రో చెప్పాను కదా బ్రో, చాలా బాగుంది సినిమా. మీరు నాకు రివ్యూ ఇవ్వాలి. ఎప్పుడు నేను రివ్యూ ఇచ్చాను మీకు? కాదు ఈ సినిమా పేరు, ఇదే పెద్ద సీనియర్ అనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లవ్ యూ. సినిమా చాలా బాగుంది. అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు. ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మీరు మర్చిపోయింది ఏంటి బ్రో? దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారు నేను బొమ్మరిల్లు, కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో. ఏంటో తెలియదు. మన చూడు మొహం ఎలా అయిపోయిందో మీకు తెలుసు కదా. రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. లాగ్ ఏం లేదన్న. చూసా అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది స్టోరీ మాత్రం. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు అయితే వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. సూపర్ చేశారు సార్. చాలా మన హాసిని కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా మంచి ఉంది మూవీ అయితే. సూపర్ ఉంది సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నడుస్తుంది సాంగ్ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది రామనాయుడులో.
హీరో హీరోయిన్ సీరియల్కి మ్యాచ్గా డ్యాన్స్ చేశారు ఎన్టీఆర్తో పోలుస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు? ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే సార్ ఆల్రెడీ మేడంతో కాదు, మేడం కంటే ఎక్కువనే చేశారని నేను చెప్తా. మామూలు చేయలేదు సార్, అయితే సూపర్ సార్ అంతే. ఇంతవరకు సీరియల్ని బీట్ చేసే హీరో ఎవరు లేరంటారు, వీళ్ళు వచ్చారంట. వచ్చారు, ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే శ్రీలీల కంటే శ్రీలీలను బీట్ చేసే హీరో కిరీటి సార్ వచ్చారు. ఇక మామూలు ఉండదు, కే ర్యాంప్ అంతే. అన్న ఇప్పుడే చూసానన్న జూనియర్ సినిమా చూసానన్న. అన్న నిజంగా అన్న చాలా ఏడుపు వచ్చిందన్న. అన్న 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 రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు అన్న మీరు ఎన్ని సినిమాలు తీసారో నాకు తెలియదన్న. ఈ సినిమాలో మాత్రం నేత్రం అన్న హీరో గారి క్యారెక్టర్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, తండ్రి క్యారెక్టర్ ఏంటి, కూతురు క్యారెక్టర్ ఏంటి, చాలా క్యారెక్టర్ మళ్ళీ బలి విడిగా చేశారన్న. అన్న ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంటుందన్న. ఖచ్చితంగా తాదురు అన్న ఒక బస్ ఫైట్ ఉంటుందన్న. ఆ బస్ ఫైట్ కోసం ఈ సినిమా చూడాలన్నా. డ్యాన్స్కి వెళ్తే మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తున్నారన్న. అలాగే తన డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా, ఇంకా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదన్న. శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్నట్టు రేంజ్లో ఉందన్న ఈ సినిమా మాత్రం. అలాగే అన్న శ్రీలీల మేడం గారు యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, ఇంకెక్కడ తీసిపడే లేదన్న. అలాగే ఫైట్స్ అన్న, ఆ ఫైట్ మాస్టర్లు అన్న నిజంగా దండం పెట్టాలన్న. ఆ ఫైట్ మాస్టర్ల గురించి మాత్రం చాలా బాగా తీశారన్న. చాలా ఏడుపు వచ్చిందన్న. ఎప్పుదాను కదన్న ఇంటర్వ్యూ ఏంటి, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ మెమొరీ నాకు మైండ్లో ఆడుతుందన్న. నిజంగా చాలా కాన్సెప్ట్గా తీసాడన్న. అన్న అప్డేట్ గురించి అన్న చాలా మందికి ఇప్పటికీ కూడా ఫోన్పే లాంటి ఏం తెలియదు పాప మా ఏజ్ వాళ్ళకి. కానీ అప్డేట్ అవ్వాలా టైమింగ్ అప్డేట్ గురించి ఈ లోకంలో ఏం జరుగుతుందన్నది డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చూపించారన్న. జూనియర్ సినిమా అన్న ఖచ్చితంగా థియేటర్ కన్నా జూలై 18 రిలీజ్ అయ్యిందన్న 2025. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి మీరు అందరూ కూడా సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందిని చూడమని చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. బాయ్.